హై హెలోవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. అంటే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ని కుదిపేస్తున్న కేసు ఏంటంటే రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసు అనమాట. అయితే ఈ కేసు ఇప్పటి వరకు ఏంటంటే రకరకాల ట్విస్టులతో ఇలా సాగిందని చెప్తున్నారు. ట్విస్టులు మీద ట్విస్టులు అని ఇలా రకరకాల తమిళస్ మనం చూస్తూ ఉంటున్నాం, రకరకాల వార్తలు మనం చూస్తూ ఉంటున్నాం. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది అనేది మనతో తెలియజేయడానికి లావణ్య అంటున్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో లావణ్య. అంటే ఇప్పుడు మీరు ఈ రోజు కేసు పెట్టారు, ఈ కేసు మీద చాలా జరిగినాయి, మీరు ఏమేమి ప్రూఫ్ సబ్మిట్ చేశారు ఏమని చెప్పుకొచ్చారు. బట్ కాకపోతే ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నేను తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు అనేది ఎక్కువగా వస్తూ ఉంది. అంటే మీరు ఫస్ట్ ఏం చెప్పారంటే ఆయనతో సహజీవనం అని చెప్పారు, తర్వాత పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. బట్ ఈ రోజు మళ్ళీ అబార్షన్ కూడా. అంటే ఇలా ఎవరన్నా ఆరోపణలు అనేది ఒకేసారి చేస్తారు, ఒకే రకంగా చేస్తారు కానీ అంటే మీరు ఎందుకు మధ్యలో ఆగుతూ రోజుకు ఒక ఆరోపణతో మీడియా ముందుకు రావడం అనేది జరుగుతుంది? ఏమండి, ఇప్పుడు ఇది బ్యాటిల్ అవుతుంది కదా. ఇప్పుడు అతనికి మొత్తం కథలో ఏం జరిగింది అన్నది 10 సంవత్సరాల జీవితం. ఇది ఒక నెల సంవత్సరం అయి ఉంటే అయిపోయింది ఇలా అని చెప్పేస్తాం. 10 సంవత్సరాలు చాలా జరుగుతాయి కదా. మరి అతను రికార్డింగ్స్ వదలడం లేదా ఫస్ట్ డే నుంచి కూడా నేను రాజస్థాన్ పైన యాంటీగా అయితే లేను, నా మనిషి నాకు కావాలి అన్న దగ్గరే ఉన్నాను, వద్దని వదిలించుకుంటుంది అతను. అండ్ సెప్టెంబర్లో మాట్లాడిన రికార్డింగ్ ఏదైతే ఉందో ఇలా మేము గొడవ పడుతున్నది అతని ఫోన్లో రికార్డర్ ఆన్ చేసుకొని పెట్టుకొని అది దానిలో కూడా ముక్కలు కట్ చేసి బీపులేసి పెడుతున్నారు. అది పోనీ క్లియర్ గా విన్నా సరే బూతులు ఉన్నాయి పక్కన పెట్టేయండి. తిట్టాను, అది ఎందుకు తిట్టాను అన్నది నా బాధలో నా కోపంలోనే తిట్టాను. నేను ఏమీ లేకుండా చేయడానికి పిచ్చిదాన్ని అయితే కాదు. మరి ఇప్పుడు నేను ఉన్నాను, మరి 3 రోజుల నుంచి చూస్తున్నారు, మరి నాకు పిచ్చి ఉందా ఏముందా అని. అదే అంటే నా ప్రశ్న ఏంటంటే అది మీరు అందరికీ చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే ఆరోపణ అనేది ఒకసారి చేస్తాం కదా, ఒకసారి ఏమో ఫస్ట్ పెళ్ళ అంటే మీ మాటను మీరే ప్రతిసారి దాన్ని ఓవర్ క్లాస్ చేసుకుంటా వెళ్తుంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది ప్రజలకు కూడా క్లారిటీ ఉండాలి కదా. నమ్మకూడదు అంటే ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ టాపిక్ వచ్చింది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ నేను ఉంది అని తర్వాత లేదు అంటే అలా మాట మార్చినవి ఉంటే నమ్మొద్దు అన్నది ఉంటది. కథలో వెళ్తూ ఉన్నాయి, దాంట్లో నమ్మకూడదు అంటే అలానే కదా. ఫస్ట్ సహజీవనం అన్నారు, తర్వాత మ్యారేజ్ అన్నారు కదా. రిలేషన్షిప్ లో ఉన్నాము అని రాశాను అక్కడ, ఇదని కాదు. రిలేషన్షిప్ లో ఉన్నాము, మా రిలేషన్షిప్ లోకి ఇలా మాల్వి మల్హోత్రా అనే ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయితో ఇబ్బందులు ఉన్నాయి, అమ్మాయి ఒక వార్నింగ్ ఇచ్చింది, థ్రెట్ అవుతుంది అన్నది ఉద్దేశం. అది కానీ సహజీవనము పెళ్ళయింది పెళ్లి కాలేదు అని కాదు. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. యాక్చువల్గా ఒక పెళ్ళైనప్పుడు ఏంటంటే జనరల్ గా ఒక ఇండియన్ ఉమెన్ తెలుగు ఉమెన్ కి ఏంటంటే ఒక తాళిబొట్టు అనేది కాలిమెట్లు అనేది ఉంటాయి. బట్ మరి మీరు అసలు లేదు అన్న దగ్గర ఫస్ట్ 3 years వేసుకునే ఉన్నాను వాళ్ళ పేరెంట్స్ తో అంతా కూడా. అందులో మాది పెళ్ళయింది అన్నది ఇది లీగల్ గా ప్రపంచానికి తెలియదు కాబట్టి ఇప్పుడు నేను అతనితో ఎక్కడికైనా వెళ్ళినా ఏదన్నా ఉన్నా కూడా వేసుకోలేను, ఇంకా చెప్పలేదు మేము ఇంకా అఫీషియల్ గా. మామూలుగానే రూపాయి 10 రూపాయలు రాసిస్తారు. నా వల్ల కూడా తన కెరియర్ కి లేదా మా పిల్లి అన్న వల్ల కెరియర్ కి ఇబ్బంది అవ్వకూడదు, సేమ్ టైం తన మీద క్రేజ్ తగ్గకూడదు, ఏదున్నా సరే నా వల్ల అన్నది ఉండకూడదు అని ప్రతి దగ్గర నేను కాంప్రమైజ్ అయి తగ్గుతూ వచ్చానే తప్ప వేరేది అని కాదు. రెస్పెక్ట్ లేక అంతకన్నా కాదు. ఫస్ట్ 3 సంవత్సరాలు వేసుకునే ఉన్నాను. వాటికి సంబంధించిన ఫోటోలు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నవి అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అతను ఒక హీరో బేసిక్ గా. ఇప్పుడు హీరోయిన్ అన్న అనుకోండి, ఇప్పుడు పెళ్ళయిందంటే ఆమెకు ఆఫర్లు తగ్గిపోవచ్చు, క్రేజ్ తగ్గిపోవచ్చు, ఇంకోటి తగ్గిపోవచ్చు. బట్ హీరోకి ఒక పెళ్ళైనంత మాత్రం ఆఫర్లు తగ్గిపోవడం ఇలాంటిది ఎప్పుడు లేదు కదా. సో ఇప్పుడు మీరు కూడా ఒక చదువుకున్న అమ్మాయి, అతన్ని నమ్ముకుని వచ్చిన అమ్మాయి, మరి దాన్ని రహస్యంగా ఉంచి అతను మిమ్మల్ని బయట నాకు పెళ్లి అవ్వలేదు, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొస్తున్నాడు. మరి రహస్యంగా ఉంచి అది చేస్తున్నప్పుడు మీరు అప్పుడైనా మేల్కోవాలి అనే ఇది రాలేదంటారా? డెఫినెట్ గా అంటే ఇప్పుడు తనకి రహస్యంగా ఉంచుకోవాలి అనైతే ఏం కాదండి. మేము టైం వచ్చాక రివీల్ చేద్దాం అనుకున్నాం, లేదా ఇంకొకసారి చేసుకోవాలి లేదా లీగల్ చేసుకోవాలి అన్నదైతే మాకు ప్లాన్ ఉండింది. సో అతనికి 27 అన్నది వచ్చాక చేసుకుందామని మేము అనుకుంటున్న టైంలోనే మాకు ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. సో ఇద్దరం ఏమనుకున్నామంటే ఒకళ్ళు చేసుకోకపోతే పెళ్లి అతనికి ఎప్పుడూ చేసుకోవద్దు లేదా నేను ఇంకెప్పుడు చేసుకోమేమో అన్న దాంట్లోని మా పేరెంట్స్ ఒత్తిడి వల్ల చేసుకుంటాంలే అని చెప్పే ఒక రీజన్ అదే, అంతే. దాన్ని దీనికి లింకప్ చేసి ఇప్పుడు అతను పెడుతున్నాడు. అబార్షన్ అంటున్నారు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ప్రతి అంటే పెళ్ళైనా కలిసి ఉంటున్నారు కాబట్టి అతనితో ఉన్నప్పుడు ఏంటంటే అబార్షన్ అనే దానికి అసలు ఎలా అంటే ఒక తల్లి మనసు ఉన్నప్పుడు జనరల్ గా ఎవరు ఒప్పుకోరు కదా. అంటే బలవంతంగా చేయించారా లేకపోతే ఎలా, ఏం జరిగింది? ఏముండేది, కొంచెం సెన్సిటివ్ టాపిక్, నాకు అది మాట్లాడడం కూడా ఇష్టం లేదు. బట్ అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీ మీద జనాలకి ఒక యాంగిల్లో అరే అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది ఉన్నప్పుడు మీరు సెన్సిటివ్ టాపిక్ అని కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే అప్పుడే వస్తుంది అనమాట ఇలాంటి ట్విస్టుల మీద ట్విస్టులు అని ఇంకోటని.
ఇప్పుడు మేము ఉన్నాము అన్న దగ్గర ఇప్పుడు తను భర్త అన్న దగ్గర ఎవిడెన్సెస్ చూపించాలి కాబట్టి ఈ రోజునైనా సరే మెడికల్ రిపోర్ట్స్ తీయడం అన్నది జరిగింది. దానికోసమని మేము మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చాము తప్ప ఈరోజు ఇప్పుడు తన మీద ఇప్పుడు చూపించాలి అనడానికి కాదు. మరి మెడికల్ రిపోర్ట్స్ లో వైఫ్ ఆఫ్ అని తన పేరు రాయాలి ఉండాలి కాబట్టి చూపించడం జరిగింది. అయితే మీరు మొన్న ఒక వీడియోలో మాట్లాడుతూ నేను రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడాను, నిన్ను మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మాతో అడగలేదు కదమ్మా, ఇప్పుడు మాతో చెప్పి విడిపోవడానికి, సో మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పేశారన్నారు. అంటే మీరు పెళ్లి అయిపోయింది, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసినప్పుడు మళ్ళీ ఇదంతా ఎందుకు వచ్చింది? సంబంధం లేదు అని కాదు, మేము ఎలా చెప్పగలం అతనికి తన ఇష్టం అని అనగలం గానీ మేము ఎలా ఇది చేయగలము అని ఒక నిస్సహాయత స్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా. మరి అదే మీరు రాజ్ ఫాదర్ ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు? అమ్మాయి అబద్ధం చెప్తుందా, మరి అమ్మాయి నిజంగా లేదా అని వాళ్ళని అడగండి. మరి అంత పెద్ద అయినా అంత మరి ఇప్పుడు హీరో ఫాదర్ కూడా అయ్యున్న మనిషి అబద్ధం చెప్తాడు అని అయితే అనుకోను. మరి మీరే కాల్ చేయండి, ఒకసారి అడగండి వాళ్ళని కూడా. అయితే యాక్చువల్గా మల్వి మల్హోత్రా అని మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నిన్న మాట్లాడుతూ కూడా హరియానా అనే పేరు తీసుకొచ్చారు. అంతకుముందు చాలా మంది హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ ఉందన్నారు. అంటే ఇంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు మన భర్త ఎవరైనా బేసిక్ గా శ్రీరామచంద్రులా ఉండాలని అనుకుంటాం. బట్ ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంటేనే మనం తట్టుకోలేము. 2-3 హీరోయిన్ల పేర్లు కూడా తీసుకొచ్చారు నిన్న మొన్నటి నుంచి. మరి ఇంతమందితో తిరుగుతున్నాడు లేకపోతే ఇలా ఉన్నాడు అని తెలిసిన తర్వాత కూడా దాన్ని అతను వదిలేకుండా ఎందుకు మళ్ళీ రాజ్ తరుణ్ నేను తిరిగి వస్తే కాపురం చేస్తాను మొన్న కూడా అన్నారు. యాక్చువల్ నాకు కావాల్సింది రాజ్ తరుణ్ అని చెప్పేసి. అతను బయట అంతమందితో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నప్పుడు రేపన్నా కాకుండా పోతాడు కదా, మరి ఎందుకు అతను అంత కోరుకుంటున్నారు మీరు? తను అఫైర్ పెట్టుకున్నాడో, లేకపోతే తను ఇంకోతో గొడవ పెట్టుకున్నాడో, లేకపోతే దొంగతనం చేశాడో, లేకపోతే మంచి కానీ చెడు కానీ తనతోనే ఉండాలి అనుకున్నాను, తనతోనే ఉంటున్నాను నేను. ఒకవేళ అఫైర్ పెట్టుకున్నాను, కోపం రాలేదా ఎదురగాలేదంటే వచ్చిన దగ్గర మాట్లాడాను వాళ్ళందరికీ, ఇలా జరుగుతుంది ఎంతవరకు కరెక్ట్ అని ప్రతి ఒక్కరితో కూడా పోట్లాడేదాన్ని ఎవరైనా సరే. అది కాకపోతే తెలిసి నేను ఉన్నానని తెలిసి రాకూడదు, ఎవరు ఇంకో కాపురం చెడగొట్టాలి అనుకోకూడదు. ఈ అమ్మాయి నేను ఉన్నానని చెప్పినా సరే, అంటే మిగతా వాళ్ళకి నేను చెప్పాక వాళ్ళందరూ వాళ్ళు స్టెప్ బ్యాక్ తీసేసుకున్నారు. ఇప్పుడు ఎవరితో నాకేమీ ఎనిమిషిప్ లేదు, ఎందుకంటే ఒక్కొక్క టైంలో వాళ్ళకు కూడా ఒక బ్రేకప్ తర్వాత లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కాబట్టి ఇంకొక రిలేషన్షిప్ అన్నది ఉంటుంది. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ పర్టికులర్ ఉమెన్ అయితే మరి వదలకుండా మరి నా మనిషిని నా దగ్గర నుంచి దూరం చేస్తుంది. సరే ఫైనాన్షియల్ గా తీసుకుంటుందా, పోతే పోయిన డబ్బులు సరే సినిమా అయిపోయాక పోతుందేమో అనుకున్నాను, పోవట్లేదు. ఛాలెంజ్లు చేస్తుంది, బెదిరించింది, నన్ను రిస్కుల్లో పడేసింది. ఇప్పుడు మేము కొట్టుకు చచ్చుకునేలాగా కూడా అయినా ఇంత జరిగినా మరి అమ్మాయి ఎందుకు వదలట్లేదు? కాదండి, మీరు ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. ముందు కూడా మీరు అన్నారు చాలా మందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నేను చెప్పగానే వెళ్లిపోయారని చెప్తున్నారు. ఎవరికి లేవు, ఏ మనిషికి లేకుండా లేవు, అందరికీ ఉంటాయి. అది ఓపెన్ ఫ్యాక్ట్. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. బట్ చేశారని వదిలేసుకుంటూ పోతే ఇంకా ఏం చేయను. అలానే అంత ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అంటే పోనీ ఏదో ఒక జస్ట్ ఎమోషనల్ దీంట్లో అయ్యడానికి వచ్చారు. ప్రతి సినిమాకు మీరే చెప్తున్నారు, ఒక 4-5 మంది ఉన్నారు, వాళ్ళు స్టెప్ బ్యాక్ అయ్యారని చెప్పేసి. మరి అంతమందితో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్న మనిషిని మీరు ఎలా నమ్మారు? ఎలా నమ్మి ఇంత దూరం ఇన్నేళ్లు పాటు కాపురం చేశారు? ఎంతవరకు తీసుకొచ్చారు? లవ్ సపోజ్ టు బి అన్కండిషనల్ అని నేను అనుకుంటాను. అది ఒక కండిషన్ తో నేను అతన్ని ప్రేమించలేదు. కరెక్టే, నేను కాదన్ను. ఒకరు కొట్టి మార్చుకుంటారు, ఒకరు తిట్టి మార్చుకుంటారు. నేను గొడవ పడి అయినా సరే ఇదే ఆ గొడవ పడ్డదానికే కదా ఇప్పుడు అతను తప్పు పట్టి చూపిస్తున్నాడు ఆల్రెడీ. అంటే మీ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు అట్లీస్ట్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు, ఈ అమ్మాయి వెళ్ళట్లేదు అనేది ఒక్కటే మీ పాయింట్? నన్ను అబాండన్ చేశాడని పాయింట్, నన్ను తప్పుడు దాన్ని చేశాడని పాయింట్, నేను తప్పుడు దాన్ని చూపించడానికి ట్రై చేశాడు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అది ఆల్రెడీ అప్పుడు జరుగుతుంటేనే మా కొట్లాటే ఆడియో రికార్డింగ్. కాకపోతే అందులో నన్ను మాట్లాడినాడు. ఇప్పుడు ఇతను ఏమి నన్ను ఇది చేయకుండా మాట్లాడకుండా ఏం కాదు, ఇతను చేశాడు. మొన్న కూడా నేను ఫస్ట్ డే కూడా ఆ అబ్బాయి పైన ఏదో చెడుగా చూపించాలి అని అయితే నేను అనుకోలేదు. కానీ ఇంకా అతన్ని నేను చూపించేలాగా చేశాడు కాబట్టి ఇంకా నేను చూపిస్తున్నాను. ఇంకా మనిషిని వద్దు అనుకుని బతకాలంటే నేను అనుకోలేదండి అలా. సరే అందరం చేస్తాము, సరిదిద్దుకొని మళ్ళీ బతకొచ్చు, అలా బతకడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి అని కూడా అతను కూడా ఒక థాట్ రావాలి. అది ఎప్పుడు వస్తుంది? అవతల జిడ్డు వదిలితే ఆలోచన వస్తుంది. మరి ఆ జిడ్డు వదలడానికి నాకు ఏమైనా సహాయం చేయండి. ఆమెను పొమ్మనండి, అమ్మాయి ఇలా కరెక్ట్ కాదు, మరి ఇంకో ఆడదానికి నువ్వు కూడా చెయ్యొద్దు, నువ్వు పో. సరే నీకు సినిమా అన్నావా, నీ సినిమా అయిపోయింది, నీ షూటింగ్ అంటావా అయిపోయింది, ప్రమోషన్ అంటావా అయిపోయింది, ఆ మనిషితో ఏం పని నీకు, ఎందుకు పట్టుకున్నావు అని ఏ ఒక్కరు కూడా మరి అటు సైడ్ వెళ్ళట్లేదు. నేను పెట్టింది ఒక కేసుది, మరి అది అటెళ్ళకుండా తిరిగి నా వైపు నా కేసు గురించి వచ్చి ఇటు డైవర్ట్ అవుతుంది తప్ప మెయిన్ ఆవిడ ఏ ప్రకంగా ప్లాన్ చేసిందో ఆ ప్రకంగానే వెళ్తుంది.
ఇక్కడ ప్లాన్ చేయడం కాదు. యాక్చువల్గా మీరు ఏం చెప్పారు, ఫస్ట్ ప్రజలు మీడియా ముందుకు వచ్చింది మీరే, ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే కదా యాక్చువల్గా. దాని తర్వాత రాజధాని అనే వ్యక్తి రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. మరి ఇప్పుడు మల్వి మల్హోత్రా అంటే ఇప్పుడు ఇంకా సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, వాళ్ళకి సినిమా రిలీజ్ డేట్ అవ్వలేదు. అంతకు ముందు రోజు నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా. సో మరి అంటే ఏ రకంగా మీరు ఈ టైంలో అతను ఏమన్నాడంటే సింపుల్ గా మా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నా చేస్తే ఇలా చేస్తే నేను బ్యాడ్ అవుతాను, లేకపోతే నా కెరీర్కి ఎఫెక్ట్ అవుద్ది, లేదంటే నన్ను బ్యాడ్ చేయడానికి అని చెప్తున్నాడు అతను. ఇప్పుడు నేనే ఫస్ట్ వచ్చాను అంటే మనం కేసు పెట్టాలి కాదండి. కేసు పెట్టినప్పుడు అఫ్ కోర్స్ వస్తుంది, కేసు పెట్టినప్పుడు అఫ్ కోర్స్ వస్తుంది కదా. కేసు పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ ఒకటి ఇవ్వడం జరిగింది. చాలా ఫాస్ట్ గా అయిపోయాయి. ఇప్పుడు మేము రిలేషన్షిప్ లో ఉన్నామా లేకపోతే అమ్మాయి పైన ఎవిడెన్సెస్ లా 6 months నుంచి నేను ప్రిజన్కి వెళ్ళిన తర్వాత నేను కొత్త ఫోన్ వాడడంతో పాతవన్నీ కూడా పోయాయి. సో లాగిన్ అయ్యి ఇటు తీసుకోవాలి, ఆ బ్రీత్ కూడా నాకు ఇవ్వకుండా అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇటు వీళ్ళని మాట్లాడుకుంటూ అన్ని నేను గ్యాదర్ చేయడానికి కూడా టైం పట్టింది. ప్రాపర్ గా ఇప్పుడు అన్ని ఇచ్చాము. అండ్ ఆ అమ్మాయి పైన మూవీ ప్రమోషన్ అంటే ఓన్లీ సినిమాది అయితే ఇప్పుడు మీరే అన్నారు ఇంత అబ్బాయి తిరిగి చేసినా సరే యాక్సెప్ట్ చేస్తున్నావని. మరి అంత చేసి నేను ఏమీ లేకుండా ఇప్పుడు చేస్తానా, కొన్ని వాళ్ళ సినిమా పరువు తీయడానికి చేస్తానా, ఆ ఒక్క ఇది ఉంటే జనాలకి నా పెయిన్ అర్థం అవుతుందేమో. సరే, ఇప్పుడు మీరు కేసు కూడా పెట్టేశారు. ఇది ప్రూవ్ అయితే కనుక రేపొద్దున రాజధాని జైలుకి వెళ్ళాలి. లేదు ఇప్పుడు మీరు రాజధాని దిగి వచ్చి కేసు వెనక్కి తీసుకో, మళ్ళీ మనద్దరం కలిసి ఉందాం అంటే కనుక మీరు వెనక్కి తీసుకోవడం రెడీగా ఉన్నారా, అతను యాక్సెప్ట్ చేయడం రెడీగా ఉన్నారా, లేదంటే హీ హ్యాస్ టు బి ఇన్ ద ప్రిజన్ అనేది మీ పాయింట్? అతనికి అనుభవించాలి అని అయితే నేను అనుకోనండి. ఇప్పటికీ తను తెలిసొచ్చి వెనక్కి వచ్చినా, లేదు తను ప్రిజన్కి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చినా రావడం అయితే కన్ఫర్మ్ రావాలి అతను. ఎందుకంటే నాకు అదే చెప్పి చేశాడు కాబట్టి. ప్రిజన్కి వెళ్తే ఏమవుతుందంటే తనకి స్పేస్ దొరికి ప్రెజెంట్కి వెళ్తే ఏం జరుగుతుందని తర్వాత ఇప్పుడు వచ్చి కనుక ఒకవేళ ఇందాక మీ అడ్వకేట్ గారు చెప్తున్నట్టు వచ్చి తప్పు ఒప్పుకొని కనుక నేను చేసింది తప్పే అని ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ మిమ్మల్ని మళ్ళీ కలిసి ఉందాం, మనద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి పబ్లిక్ తన కోసమే కదండి ఇదంతా చేస్తుంది. తన కోసమే నేను డే 1 నుంచి కూడా తన కోసమే అండి చేస్తుంది. నాకు ఇప్పుడు తన హౌస్, తన ఆస్తో, తన విల్లాను ఏది కూడా నేను కావాలనుకుంటే నేను తెలివిగా నా పేరు మీద నుంచి అది వేరే రకంగా ఉండొచ్చు. నేను అలా చేయలేదండి. సో ఇవి ఇప్పటి వరకు అంటే తన మీద వచ్చిన ఆరోపణలు అన్నింటికి కూడా రీజన్ ఏంటనేది, ఆవిడ ఎందుకు ఇన్నాళ్ళు అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంది అనేది మొత్తం లావణ్య గారు మనకు వివరించడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ హియర్.